లక్ష్మణ కళ్యాణానికి స్కూల్ పెట్టింది ఒకసారి తీసుకురానన్నా. ఒక రైతు చక్కగా వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నాడు. పట్టణ దున్నుతూ నాగలు వేసుకుని ఆ సమయంలో ఇల్లు అడుగా వెళ్తూ, ఏమయ్యా ఈ ప్రాంతంలో ఇవాళ వర్షం పడదు, నువ్వు దున్నమాగా అన్నాడు. నాకెందుకు నాయన, శ్రీమన్నారాయణ అనుగ్రహం ఉంటే అదే పడుతుంది, ఆయన పడుతుంది నాకు నమ్మకం ఉంది అన్నాడ. నచ్చ చెప్పాడు ఈయన. ఇంద్రుడు చెప్పినా విల్ల దున్నుతూనే ఉన్నాడు. ఇంద్రుడు కోపం వచ్చిందట వెంటనే. వచ్చి, నేను దేవతలందరికీ కూడా అధిపతిని, అటువంటి నా మాట కూడా బేకాదం చేయకుండా ఆయన దున్నుతున్నాడు అని చెప్పేసి వరుణుడు కేకేశాడట. అంటే వానదేవుడిని కేకేశాడు. కేకేసి, ఈ రోజున ఈ ప్రాంతంలో వర్షం పడకూడదు అంటాడు. అయ్యో స్వామి, మీ మాట ఎప్పుడన్నా నేను అడగలుగుతానా, పొరపాటును కూడా రాను అని చెప్పేసి అన్నాడు వరుణుడు. కానీ అన్నాడు. ఏమిడయ్యా కానీ? వాయువు ఇస్తే నేను వర్షిస్తాను స్వామి అన్నాడు. వాయుదేవుని పిలిపిస్తారు. అయ్యా, నువ్వు ఈ రోజున ఇక్కడ వాయువు వేయకూడదు, నువ్వు బంధించు, ఇవాళ వర్షం పడకూడదని చెప్పేసి ఇంద్రుడు చెప్పారన్నారు. అలాగే స్వామి, మీరు చెప్తే నేను అది పాటించలేదు, నా ధర్మం అని చెప్పేసి కానీ అన్నాడు. ఇంక కూడా ఏమిటి కానీ? కప్ప అరవకూడదు. కప్పరిస్తే వాయువు వస్తుంది, వాయువు వస్తే మేఘాలు వర్షాలు కురుస్తాయి. అలాగే కప్పలు కేకేస్తారు. ఈ రోజున నువ్వు అరవకూడదు, ఇది దేవేంద్రుల వారి ఆజ్ఞ అంటారు. ఆయన, అయ్యో స్వామి, మీరు చెప్తే అటాక్ చేస్తాను నేను అని కానీ అన్నాడు. ఏమిటి కానీ? మిలుగులు పురుగు కనకూడదు నాకు, లైట్గా వచ్చిన ధర పురుగు అది కనిపిస్తే నేను అరుస్తాను అంటాను. మిలుగులు పురుగు కేకేస్తాడు. మళ్ళీ ఇదే కంటూ కానీ అన్నాడు. నేను బయట కనపడిన స్వామి కానీ వెళ్తాను. కానీ ఆ రోజున ఆ ప్రాంతంలో వర్షం పడింది దున్నంగానే. ఇంద్రుడు అందరినీ కేకేస్తాడు సర్వమంత్రికి. నేను చెప్పాను, నా మాట బేకాటం చేశారు మీరంతా కూడా, ఎందుకు వర్షం పడింది అని. నాదేవుని స్వామి, మీరు చెప్పినట్టుగా నేను చేశాను, నేను చెప్పాను కదా వర్ణుడిని వర్షం కేకేస్తాడు. వాయువు విజయాన్ని వర్షం కురిపించాను. వాయువు ఎందుకు వీసావయ్యా? కప్పాల్సిందే నేను వాయువు వీశానన్నాడు. కప్పలు ఎందుకు కలిసావంటే నాకు మిలుగులు కలిసింది అన్నాడు. మిలుగులు ఏం చేసింది? నాకేం తెలుసు, నేను లోపల బయటికి రాలేదండి. ఎలా వర్షం పడింది? భగవంతుడి మీద నమ్మకంతో ఆ రైతు చిన్ని దీపాన్ని పెట్టుకుని ఆ పొలమంతా కూడా దున్నేశాడట. ఆ దీపాన్ని చూసి కప్ప అరిచింది. కప్ప అరవగానే వాయువు వీచాడు. వాయువు వీచగానే వర్షం పడింది. వర్షం పడింది, చక్కగా రైతుకి సస్యమైంది, సస్యం అనుకూలమైంది. అంటే భగవంతుడి మీద నమ్మిక ఉండాలి. మనం నివేదన చేస్తున్నాం, ఏదో స్వామి నివేదన పెట్టాం, బాబా గిన్నె చూసాం దగ్గర గంట కొట్టేసా అయిపోయింది అనుకుంటాం కాదు. భగవంతుడు స్వీకరిస్తారు. అంటేగా గురువారు అడిగారట, స్వామి నిజంగానే దేవతలు స్వీకరిస్తారా అని. అప్పుడు అక్కడ బలిహరణ వేసినటువంటి అన్నాన్ని చూపించి, ఇది ఎందుకంటే అనవసరంగా ఆహార పదార్థాలని వృధా చేస్తున్నారు మీరంతా అంటే, నాయనా ఇది వృధా అనుకుంటున్నావా అని చెప్పేసి ఈ నీళ్లు తల్లి ఇది కడుపుచ్చుకోన్నాడట. కడుపుచ్చుకున్న తర్వాత చిన్నటువంటి అంటే మనం వరి పేలాలు మోయగలిగినటువంటి జీవులు ఆ ఆహార పదార్థంలో శక్తిని తీసుకెళ్తున్నాయి రసాన్ని. అంటే పరమాత్మనే సర్వవ్యాపి. అందుకే వేదంలో కూడా చెప్పాడు,
అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్యంతు తమకృతం పశ్యతి వీకశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం. మంచి వేసవకాలం కానివ్వండి, సూర్య పరమాత్మ ఏం చేస్తాడండి, మురుకుంట్లో నీళ్ళను కూడా ఆయన స్వీకరిస్తున్నాడు. మళ్ళీ దానికి 10 రెట్లు వర్ష రూపేణగా మనకి అందిస్తున్నాడు. అంటే ప్రకృతి నియమం అదే. మనం భగవంతుడికి మనసా వాచా కర్మణ మనం ఏదైతే సమర్పించామో అదే భగవంతుడి తిరిగి మనకి 10 రెట్లు ఇస్తాడు. ఇవాళ సుదర్శనమూర్తి యొక్క వైభవం చెప్పుకుందాం మనం చక్రస్నానం కాబట్టి. ఈ సుదర్శనమూర్తి ఎలా ఉపయోగించాడంటే